తిరుపతి దేవస్థానాల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఎవరినైనా నియమించాలంటే ఆ అధికారం ఎవరికి ఉంటుంది? ఇందులో తెలియని విషయమే ఉంది. ముఖ్యమంత్రి అనుకున్న వారికే ఆ పోస్టు దక్కుతుంది. అయితే అందులో ఆ దేవదేవుడి అనుజ్ఞ లేనిదే అది జరగదంటారు పుట్టపర్తి సత్యసాయిబాబా వారు. ఒకవేళ తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి విధేయుడిగా ఉంటూ తప్పులు చేసినా ఆ దేవదేవుడి శిక్షా స్మృతిలో రాసే ఉంటారు. తప్పించుకోవడం ఎవరి తరం? ఇంతకీ తిరుమల, పుట్టపర్తి ఈవో నియామకం ఏంటి సంబంధం లేని విషయాలు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. 1978లో జరిగిన ఈ సంఘటన గురించి తెలిస్తే తిరుమలలో జరిగే విషయాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే లింకులేంటో తెలుస్తాయి. ఇక్కడ ఏం జరిగినా అక్కడ ముఖ్యమంత్రి పేషీలో మంటలు వస్తాయి. అలా సీఎం ఆగ్రహ జ్వాలల్లో మండుతున్న ఓ వ్యక్తి అనూహ్యంగా పుట్టపర్తి చేరి సత్యసాయిబాబా వారి హితాకృతితో చల్లబడి ఆ జ్వాలల నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకుంటే టీటీడీ వ్యవహారాల గురించి అవగతమవుతుంది. ఈ అనుభవం అంతా అప్పటి ఈవో PVRK ప్రసాద్ గారికి జరిగింది. పూర్తి కథనాన్ని తక్షణమే చూసేయండి.